ఇటలీలో ప్రతిష్టాత్మక G7 సభ్య దేశాల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ వెళ్లారు. ఇవాళ ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు వివిధ దేశాధినేతలతో సమావేశమవుతారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్తో నరేంద్ర మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. అక్కడి సమావేశంలో ప్రధానంగా ఇంధనం, మధ్యధర ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులపై మోదీ చర్చించనున్నారు. అలాగే గ్లోబల్ సౌత్ కు కీలకమైన అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. నిన్న ఇటలీలో అట్టహాసంగా ప్రారంభమైన G7 సమ్మిట్ రేపటి వరకు కొనసాగనుంది. ఈ సమావేశం కోసం భారత ప్రధాని మోదీతో పాటు G7 సభ్య దేశాల అధినేతలు ఇటలీకి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు భారత రాయబారులు, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మోదీ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. G7 శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన తొలి పోప్గా పోప్ ఫ్రాన్సిస్ చరిత్రకెక్కనున్నారు. కృత్రిమ మేధతో వచ్చే ప్రయోజనాలు, దానితో పొంచి ఉన్న ముప్పుల గురించి ఆయన సదస్సులో ఇవాళ మాట్లాడనున్నారు. గాజా, యుక్రెయిన్లలో శాంతి కోసము పోప్ పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు G7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధర, గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు మోదీ తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనే ఇతర దేశాధినేతలతో ఇవాళ భేటీ కానున్నారు మోదీ. మరోవైపు రష్యాతో యుద్దంలో భీకరంగా పోరాడుతున్న యుక్రెయిన్ కు మరింత అండగా నిలిచేందుకు G7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి 4.17 లక్షల కోట్ల రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధుల్ని సమకూర్చాలని తీర్మానించాయి.